నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. తెలుగు గంగా కాలువ నీటి ఉధృతిలో పడిన అటవీ జింక మండలంలో బాలకృష్ణపురం గ్రామం సమీపంలో తెలుగు గంగా కాలువ నీటి ఉధృతిలో పడిన అటవీ జింకను స్థానికుల సహకారంతో అటవీ శాఖ సిబ్బంది వేణు బృందం సురక్షితంగా ఉబ్బలమడుగు అడవికి తరలించారు. తిరుపతి జిల్లా సతివేడు మండల కేంద్రం ఆనుకొని దాదాపు మండలంలో అధిక శాతం గ్రామం అనుసంధానిస్తూ వేలాది ఎకరాలుగా అటవీ భూమి ఉంటుంది. ఈ అటవీ భూమిలో ఎక్కువ భాగం అటవీ శాఖ కార్పొరేషన్ ద్వారా జామాయిల్ చెట్లు నాటి పెంచుతూ ఉండడంతో వన్యప్రాణులకు ఆహారం, నీరు, వాటి సంచార ఆవరణం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈ అటవీలో ఉన్న అడవి పందులు, జింకలు, ఇతర వన్యప్రాణులు వ్యవసాయ భూములపై దాడి చేస్తోంది. బుధవారం రాత్రి ఓ అడవి జింక నీరు త్రాగడానికి వచ్చి కాలు జారి తెలుగు గంగలో పడడంతో నీటి ఉధృతి అధికంగా ఉండడాన్ని బట్టి కొట్టుకొని పోయినట్లు తెలుస్తోంది. నీటి ఉధృతికి కొట్టుకొని పోయిన జింక బాలకృష్ణాపురం గ్రామ సమీపంలోని కల్వటు సమీపంలో నీటి ఉధృతి తక్కువగా ఉండడంతో కల్వటు కిందికి చేరింది. స్థానికులు దీన్ని గుర్తించి అటవీ శాఖ అధికారులకు గురువారం ఉదయం సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన FRO త్రినాథ్ రెడ్డి సిబ్బందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరవేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేణుగోపాల్ బృందంతో కలిసి స్థానికులు త్యాగరాజు, మోహన్, స్టీఫెన్, వినోద్ వారితో కలిసి నీటి ఉధృతిని ఎదుర్కొంటూ చాకచక్యంగా అటవీ జింకను సురక్షితంగా రక్షించి వాటి శరీరానికి ఉన్న చిన్నపాటి గాయాలకు సమీపంలోని పశు వైద్యశాలలో వైద్యం నిర్వహించారు. అనంతరం ఉన్నతాధికారుల సూచన మేరకు వరదైపాలెం మండలంలోని ఉబ్బలమడుగు అటవీలోనికి సురక్షితంగా జింకను తరలించి స్వేచ్ఛగా విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, పలువురు స్థానికులు పాల్గొన్నారు. காலை மட்டும் விடாதீங்க. காலை விட்டீங்கன்னா கண்ட்ரோல் பண்ண முடியாது. ఓకే.